ఖాళీ ఒక వీడియో రిలీజ్ చేసి ఒక ప్రకటన రిలీజ్ చేస్తే నేను పార్టీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. అసలు నన్నే వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు నీకు? సొంత పార్టీ పెట్టుకో, నడుపుకో, ఆంధ్రప్రదేశ్లో హ్యాపీగా. నేను ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఆ పార్టీని ఇచ్చేసి తెలంగాణ బతికించుకుంటా. అందించరు కూడా. ఎందుకంటే కఠినమైన మనసు ఉన్నటువంటి మనిషి. 9.5 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి అక్కడ స్థానం లేదు. ఆర్థిక పరంగా ఉన్నవారికి అక్కడ స్థానం ఉంది. అదే నేను శివారెడ్డి అయితే నాకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఓకే, లేకపోతే శివకుమార్ శివారెడ్డి అయితే నాకు అక్కడ నన్ను ఎక్స్ప్రెషన్ ఉండదు. నాకు అంటే మీరు చెప్తున్నట్టు వైఎస్ఆర్సీపీలో ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారంటారా? అది నేను చెప్పేది ఓపెన్గా తెలుసు. అక్కడ అందరికీ అదే జరుగుతుంది కదా. ఆ పార్టీని మీరు హస్తగతం చేసుకోవచ్చు కదా. ఆవిడేం బాండింగ్స్ ఏమైనా జరిగాయి మీ మధ్య? రిజల్యూషన్స్ ఉంటాయి. ఆ రిజల్యూషన్స్ ప్రకారం జరిగింది. ఆ రిజల్యూషన్స్ ప్రకారం మళ్ళీ టేక్ ఓవర్ చేసుకోవాలన్నప్పుడు అన్నాడీఎంకే పార్టీ లెక్క అవుతుంది ఈరోజు. ఓకే, తమిళనాడులో జయలలిత పార్టీ మాదిరి అవుతుంది. ఆ పార్టీ ఆ పరిస్థితి చేయాలని ఆలోచన నేను లేను. ఓకే, నాకు నుంచి దొంగ నుంచి వచ్చాడే అన్ని దోచుకుపోతా